ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ప్రభుత్వం బనాయించే కేసులపై వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అద్భుతంగా న్యాయ పోరాటం చేస్తోందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా వేధించాలో కూటమి నేతలే నేర్పిస్తున్నారని, కుట్రలు కుతంత్రాలు ఎల్లకాలం కొనసాగమన్నారు. ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ఆర్గనైజ్డ్ క్రైమ్కు పాల్పడుతోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సదస్సు నిర్వహించారు. 7 నియోజకవర్గాల నుంచి భారీ స్థాయిలో తరలివచ్చిన న్యాయవాదులు ప్రభుత్వ కుట్రలపై ఎలా పోరాడాలో చర్చించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, పోతిన మహేష్, మనోహర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా పోలీసు కేసులు పెట్టి భయపెట్టాలనేటువంటి దృక్పథంతో వాళ్ళు పనిచేస్తున్నారనేది చాలా స్పష్టంగా వారి ఇంటెన్షన్ మనకు అర్థమవుతా ఉంది. అరెస్ట్ చేసిన తర్వాత వారిని బెయిల్ రాకోకుండా నివారించటం, మొత్తం టోటల్గా ఈ 12 మాసాల్లో అగ్రగామిగా నిలిచినటువంటి సంఘటనలు ఇవి. వ్యవస్థల్ని మేనేజ్ చేయటంలో చంద్రబాబు నాయుడు గారు మించినటువంటి వ్యక్తి లేదు. వ్యవస్థల్ని తాత్కాలికంగా మెయింటైన్ చేయవచ్చునేమో కానీ శాశ్వతంగా వ్యవస్థల్ని మేనేజ్ చేయటం సాధ్యం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా కోర్టుల్ని బుధానేసుకుని కోర్టులకు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడినటువంటి వైనాన్ని చూసిన వ్యక్తిగా మీ అందరికీ కూడా 2 చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతిరోజు కూడా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కేసులు కానీ, అక్రమంగా దాడులకు సంబంధించి కానీ, లేకపోతే హత్యలకు సంబంధించి కానీ, లేకపోతే ఇవాళ మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలకు సంబంధించి కానీ అన్ని రకాలుగా కూడా, ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యంతో జరుగుతున్నటువంటి ఈ వైఫల్యాలన్నింటినీ కూడా ఎత్తి చూపడంలో ఇవాళ న్యాయవాదులుగా మీరందరూ కూడా ముందు వరుసలో ఉన్నారు. ఈరోజు మనకు అన్నట్టు ఒక లీగల్ సెల్లో కూడా ముఖ్యంగా మన మీద నేను మీకు 2 వింగులు ఏర్పాటు చేసుకోండి. ఒకటి మనోళ్ళని కాపాడటం, 2 వాళ్ళను కూడా రేపు మన అధికారం వచ్చే ఎట్ట కేసులు ఇరికించాలి కూడా నేర్చుకోమని చూస్తున్నాను. అసలు ఎవరు బయటికి రాకుండా కేసులు పెట్టేటువంటి కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే దే ఆర్ టీచింగ్ అస్ హౌ టు టేక్ రిటాలియేషన్, ప్రతీకారం ఏ రకంగా తీసుకోవాలనేది వాళ్ళు నేర్పుతున్నారు మనకి. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి 500 మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టారు. ఎవరు బయటికి రాకుండా ఉండడానికి ఒక్కొక్కరి మీద 15 కేసులు 16 కేసులు పెట్టారు. అంటే వాళ్ళ మీద నేరం ఏదో ఒక నేరస్తుడి కింద ప్రూవ్ చేయడానికి, ఇదే వాళ్ళ యొక్క వృత్తో ప్రవృత్తులను తెలియజేయడానికి కేసు మీద కేసు నమోదు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ప్రతిపక్షంలో కూడా బలంగా పనిచేస్తారని వాళ్ళని కూడా సోషల్ మీడియాలో ఏదో విధంగా అణిచేయాలనేటువంటి కుట్ర కూటమి ప్రభుత్వం చేస్తోంది. మేము ఎలాగూ ఇచ్చిన హామీలు అమలు చేయలేము కాబట్టి ఈ హామీలను అమలు చేయలేకపోవడంని ప్రశ్నించేది ఒక సోషల్ మీడియా కాబట్టి వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని అణచివేయాలనే రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెలలోనే అనేక మందిని ఒక్క వ్యక్తి పైన 26 కేసులు, దాదాపు అట్లా ఒక 40 మంది పైన 10 కేసుల పైన ఉండేవాళ్ళు ఇంతమంది, వాళ్ళకి ఎఫ్ఐఆర్లు ఇవ్వరు, తర్వాత రిమాండ్ రిపోర్ట్లు ఇవ్వరు, తర్వాత పీటీ వారెంట్లు జడ్జిలు ఇండ్ల దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు. ఇలాంటి సందర్భంలో మనం కాపు కాసి వాళ్ళకి సర్టిఫైడ్ కాపీస్ చేయాలంటే 2-3 రోజులకు మేజిస్ట్రేట్లు ఇచ్చే కాలం. ఇట్లాంటి వాటిని ఒక్కొక్కటి అధిగమించుకుంటూ చాలా తీవ్రంగా, ఎందుకంటే మన వాళ్ళు ఎక్కడ డబ్బులు తీసుకోకుండా తమ చేతుల్లో తమ జేబుల్లోంచి డబ్బులు ఖర్చు పెట్టుకుని న్యాయవాదులంతా పనిచేశారు.